హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ల్యాండ్ అనేది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో చేరిందా లేదా అనేది ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్కి వస్తుంది. ఇప్పుడు మనము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ల్యాండ్ అనేది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో చేరిందా లేదా అనేది ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్లో IGRS AP అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే చూడండి registration.ap.gov. అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మెయిన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మన ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సర్వే నెంబర్ వైజు ఇక్కడ తెలుసుకోవచ్చండి. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాము. కిందకి కొంచెం స్క్రోల్ చేసి చూడండి. మనం ఇక్కడ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ సర్వే నెంబర్ వైజ్ అని నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన డీటెయిల్స్ ఎంటర్ చేసి మన ల్యాండ్ అనేది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో ఉందా లేదా అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే చూడండి, ఫస్ట్ ఎంటర్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ల్యాండ్ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్లో మీరు ఇచ్చిన సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో ఉందో లేదా అనేది తెలుసుకోవచ్చండి. నేను డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను. చూడండి సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ అని చెప్పి డిస్ట్రిక్ట్ నేము, సిటీ నేము, మండల్ నేము, అలాగే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో ఈ సర్వే నెంబర్ ఉంటే కనుక ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో మనం ఇచ్చిన సర్వే నెంబర్ కానీ లేకపోతే దెర్ ఈజ్ నో ప్రొహిబిటెడ్ లిస్ట్ ఇన్ ది సర్వే నెంబర్ అని వస్తుంది. అలాగే ఈ సర్వే నెంబర్ ఏ SROలో ఉందో ఆ SRO డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా మనము సర్వే నెంబర్ వైజు మన యొక్క ల్యాండ్ అనేది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో చేరిందా లేదా అనేది ఆన్లైన్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇది వీవర్స్, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈజీగా మన యొక్క ల్యాండ్ అనేది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో చేరిందా లేదా అనేది సర్వే నెంబర్ వైజ్ చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.